హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చనా క్రేజీ థాట్స్. నేను ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను, అవి మీకు చూపిస్తాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను అండ్ వచ్చేసి 5 ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్, మిర్చి కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు అండ్ ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా, కొన్ని ధనియాలు అండ్ 4 టమాటాలు తీసుకున్నాను అండ్ ఇక్కడ కొద్దిగా పెరుగు. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. సో నేనైతే ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వీటిని కొంచెం వాష్ చేసుకొని నానబెట్టుకుందాం. సో నేను ఇక్కడ కర్డ్ తీసుకున్నాను కదా, కొంచెం కర్డ్లో మనము పసుపు, కొద్దిగా కారం ఇక్కడ మనము కావాల్సినంత వేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ తక్కువ పడితే మనం గ్రేవీ వేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్. కర్డ్లో నేను పసుపు, కారం, ఉప్పు 3 వేసి ఇలా కలుపుకున్నా. 4 టమాటాస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకు టమాటా గ్రేవీ అవసరమవుతుంది కాబట్టి నేను 4 ఆనియన్స్ కాదా 4 టమాటాస్ తీసుకుంటున్నాను. టమాటాలను అయితే మిక్స్ పడ్డాను. యాక్చువల్లీ మనం టమాటాలను ఉడకబెట్టుకొని కూడా మిక్స్ చేయొచ్చు, బట్ ఇట్లా వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనిపిస్తుంది, అందుకే నేను ఇలా చేస్తాను. మీ ఇష్టం, ఒకవేళ తొందరగా కావాలంటే ఉడకబెట్టుకొని కూడా మిక్సీ పట్టవచ్చు. నెక్స్ట్ మనం ఫస్ట్ బగారా రైస్ తీసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసి అండ్ కొంచెం ఆయిల్ కూడా వేసుకో, కొన్ని ఆనియన్స్, కొన్ని మిరపకాయలు వేసుకుందాం అండ్ కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ఆల్ స్పైసెస్ వేసుకోవాలి అండ్ బిర్యానీ ఆకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇందులోకి మనం కొంచెం కొత్తిమీర, కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. నెయ్యి అనేది ఆప్షనల్, మిగిలిన నూనె ఇష్టం. మనం కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు. ఇంట్లో కూడా అన్ని స్పైసెస్ వేసుకుందాం. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి. సో 75% వరకు రైస్ ఉడికితే సరిపోతుంది. మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కొద్దిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం పెరుగు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి ఈ పెరుగుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ మనం కారం టేస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ కారం కానీ ఉప్పు కానీ కొంచెం తగ్గినట్టయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనమైతే 75% ఉడికిపోయింది. సో ఇందులో నుంచి వాటర్ తీయాలి. రైస్ అయితే మనకు అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఎగ్స్ వేసుకుందాం. ఒక 1 మినిట్ ఆగి ఇందులోకి ధనియాల పొడి అండ్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నాకు ఇందులోకి కొద్దిగా కారం తక్కువైంది, కారం యాడ్ చేస్తాను. ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి. మనకు ధనియాల పొడి అనేది కొంచెం థిక్నెస్ ఇస్తుంది, సో అందుకే ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అండ్ టేస్ట్ కోసం కూడా ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, మీర వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. 2 మినిట్స్ ఉంచేస్తే మనకు అయిపోతుంది గ్రేవీ. సో ఫైనల్గా గ్రేవీ అయితే అయిపోయింది. సో ఇక్కడ బిర్యానీ బగారా రైస్ అయిపోయిన తర్వాత
సపరేట్గా ఇంకొక పెద్ద కడాయి తీసుకొని అందులోకి ఫస్ట్ నేను గ్రేవీ యాడ్ చేసుకున్నాను. గ్రేవీ పైన రైస్ వేసుకున్నాను. రైస్ పైన కూడా మళ్ళీ కొంచెం గ్రేవీ అండ్ కొంచెం కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను. తర్వాత కొంచెం పాలలో కలర్ యాడ్ చేశాను. సో అది కూడా వేసుకున్నాను. దీనిపైన మళ్ళీ సేమ్ రైస్ వేసుకొని గ్రేవీ కూడా యాడ్ చేసుకున్నాను. గ్రేవీ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, మళ్ళీ సేమ్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ కలర్ వచ్చేసి ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి తీయాలి. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఎగ్ బిర్యానీ అయితే అయిపోతుంది. తర్వాత మనం ఇక్కడ కొంచెం మెల్లిగా ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ వెళ్ళాలి. సో కలిపితే మనకు మొత్తం సెట్ అయిపోతుంది. ఆ గ్రేవీ రైస్ అనేది మొత్తం యాడ్ అయిపోయి మంచిగా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నేనైతే ఎప్పుడైనా ఎగ్ బిర్యానీ ఇలానే చేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చూసారు కదా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది.